సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు సోమేశ్వర్ శర్మ. ఏం చేస్తుంటారు సార్? పురోహితం చేస్తుంటారు. ఏంటి సార్, మరికొద్ది రోజులను మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, ఎవరు గెలిచే అవకాశం ఉంటుందంటారు అసలు? యాక్చువల్గా చెప్పాలంటే ఇంకొక రాబోయే ఈ ప్రభుత్వం కానీ ఉంటే తినడానికి తిండి కూడా ఉండదు. ఈ సామాన్య మానవుడు చాలా ఇబ్బంది పడుతుంటాడు. కనీసం ఇప్పుడంటే ఏదో తినకో పాపం ఎవరినో అన్నాడు. ఇలాంటి హోటల్ డిపార్ట్మెంట్ ఉందంట కదా, వాడికి ఒక పూట చేసుకుంటే కానీ గడదు. అలాంటి పరిధిలో ఒక ఏమైనా పార్టీ దొరికితే కనుక పాపం వాళ్ళు తీసుకెళ్ళి పొద్దు నుంచి సాయంకాలం దాకా పనిచేసుకుంటారు. ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా రాజకీయం చేస్తుంటారు ఇక్కడ. ఎందుకంటే పాపం వాళ్ళు పొద్దు నుంచి కష్టపడి ఉంటారు. ఆ సాయంకాలం వచ్చినప్పటికి వాళ్ళ పార్టీ అయిపోయిన తర్వాత కూడా దిక్కుదేనులో వాళ్ళు ఇచ్చేదాకా రాత్రి 12 ఒంటి గంట దాకా ఉంటూ ఉండాలి వాళ్ళు. ఆ స్టేజీ ఈరోజు ఉంది. అంటే నేను పురోహితులు మాట్లాడుతాను, బ్రాహ్మణుడు. అలాంటి వాళ్ళకి ఉపాధి సరిగ్గా లేదు ఇక్కడ. ఎంతోమంది అనాథలుగా వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. వాళ్ళకి ఉపాధి ఒక్కళ్ళు కనిపించట్లేదు. ఉన్నవాడిని కాదు, లేనివాడిని చూడండి ఈరోజు. అలాంటి ప్రభుత్వం ఎవరైనా పర్వాలేదు, వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ, ఈ రోడ్ల మీద ఉన్న వాళ్ళని కాపాడమని ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క సందేహిస్తున్నాను. అది తెలుగుదేశం వస్తుందా వైసీపీ వస్తుందా అనేది అది భగవంతుడి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. గత పాలనలో ఎలా ఉండేదన్న పరిస్థితి చెప్పానండి. గత పాలన ప్రభుత్వం కొంతవరకు న్యాయం చేశాడు, కొంతవరకు అతనికి ఇబ్బంది చేశాయి. కేవలం ఏంటంటే కొంతవరకు న్యాయం ఏం చేశాడంటే, అమ్మఒడి ఉంది, అది పిల్లలకి ఇవ్వచ్చు, తప్పు లేదు. మంగళకు ఉన్నాడు, ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడు 100 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటాడు. అదే ఆటో వాడు ఉన్నాడు, రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తాడు, అతనికి అక్కర్లేదు. పేదవాడికి తిండి పెట్టమని చూసేది ఇది. అన్నా క్యాంటీన్ తీసాడు, అది చాలా పొరపాటు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నం తింటారు. ఈరోజు నేను పురోహితం చేసుకుంటే నెలకు ఒక కార్యక్రమం చేసుకుంటే 10,000 5,000 సంపాదించుకుంటారు. గృహప్రవేశం చేసి పెళ్లి చేసి వాళ్ళు ఏం సంపాదించుకుంటారు, ఎక్కడ సంపాదించుకుంటారు? అలాంటి సంస్థ మొత్తం కూడా బాగుపడాలంటే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. మనం ఎన్నుకోవాలంటే 10 ఏళ్ళు పరిపాలించాడు కాబట్టి చంద్రబాబు, కాబట్టి జనాలు కూడా వాళ్ళనే చూస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు మరి ఇంకొకసారి అవకాశం ఇద్దాం. అది కూడా చేయలేకపోతే మన జనాల్లోనే ఏం చేయాలో కూడా తెలుసు మానవుడికి. కాబట్టి అడుగుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు 3వ అవకాశం ఇవ్వమంటున్నాడు కాబట్టి, కూటమిగా ఏర్పడ్డాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఇద్దాం. ఈ 5 ఏళ్ళు పరిపాలన బాగా చేశాడు ఇంకొక 5 ఏళ్ళు చేస్తాడు, లేదంటే 5 ఏళ్ళతో సమాప్తం చేస్తారు ప్రజలు. ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ జనసేన టీడీపీ కూటమి నుంచి సుజనా చౌదరి గారు పోటీలో ఉన్నారు, వైసీపీ నుంచి ఆసిఫ్ గారు పోటీలో ఉన్నారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? కాబట్టి ఇక్కడ ఎవరు గెలిచారా ఎవరు గెలవలేదని పక్కన పెట్టండి. తన మనసులో నాడి ఎక్కడుంటే అక్కడ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈరోజు సుజనా చౌదరా లేకపోతే ఇంకోళ్ళని కాదు, ఆ యొక్క ఎవరైతే మంచి చేస్తాడో ఖచ్చితంగా ఓటు వేస్తారు. ఇది వాస్తవం చెప్పేది. అలాగే మా బ్రాహ్మణులు కూడా ఎవరు ఏమి ఇవ్వలేదు వైసీపీ తరపున. కానీ ఈ రోజున నాకు 2 ఆడపిల్లలు పెళ్లి చేశాను, అంటే ఒక కార్యక్రమం చేసుకుంటాను, గృహప్రవేశం చేసుకుంటాను, గుళ్ళో చేసుకుంటాను, ఆ జీవితం నాకు వెళుతుంది. బట్ బ్రాహ్మణులు అలాంటి చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఏ ఉపాధి కల్పించలేదు. కనీసం నెలకి ఇంత అని కూడా గుళ్ళల్లో చేసే వాళ్ళకి గవర్నమెంట్ తరపున 10,000 రూపాయలు కూడా శాంక్షన్ చేయాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాలాంటి బ్రాహ్మణుడు, నిరుపేద బ్రాహ్మడికి ఎవరైనా సరే గుళ్ళో దేవాలయాలు చేసుకున్న గవర్నమెంట్ తరపున 10,000 రూపాయలు ఎస్కేషన్ ఇవ్వమని నేను మరీ కోరుకుంటున్నాను. ఏ గవర్నమెంట్ అయినా సరే న్యాయం చేయమని కోరుకుంటున్నాను. అనే బ్రాహ్మణే కదా, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క భారతదేశంలో ఆకలి ఏంటి అన్నం పెట్టేవాడు ఎవరు లేరు. అలాంటి ఆకలిని తీర్చడానికి ప్రభుత్వం ముందుకు రమ్మని కోరుకుంటున్నాను. డబ్బున్న వాడికే కాకుండా డబ్బులు లేని వాడికి కూడా ఆకలి అన్న వాడికి అన్నం పెట్టమని. సార్ నమస్తే అండి, మీ పేరు? నమస్తే, హరివంశ్ సింగ్. ఏం చేస్తుంటారు సార్? పానీపూరి. ఏ ఏరియా సార్ మీది? ఏ నియోజకవర్గం? పంజాబ్ సెంటర్, ఇంటిపేట, పశ్చిమ నియోజకవర్గమేనా? ఏంటంటే మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏంటి ఈసారి అసలు పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఎవరు గెలిచే అవకాశం ఉంటుందంటారు? జగన్ గారి పాలన ఎలా అనిపించింది, గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా అనిపించింది? చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు ఆయన.
బాగా ముందు బాగా చేసినాడు. అదే మా మూమెంట్లో మనకి ఐడియా కొద్ది చంద్రబాబు నాయుడు వచ్చేది. అది ఏంటి ఇక్కడ ప్రధానంగా పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ నుంచి కూటమి అభ్యర్థిగా సుజనా చౌదరి గారు పోటీలో ఉన్నారు, ముఖ్యంగా మీ ప్రాంతంలో. ఒకవైపు ఆసిఫ్ గారు పోటీలో ఉన్నారు వైసీపీ నుంచి. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంటుందంటారు మీ ప్రాంతంలో? మా ఏరియాతో ఆశబాయి వచ్చేది. ఆసిఫ్ వస్తారంటారు ఇక్కడ. ఎందుకంటే ఏరియా ప్రకారం అయితే ఆశబాయి. ఎందుకని అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నారు? అంటే మూమెంట్ ఏరియాది మూమెంట్ 10 మంది మాట్లాడతారు కాకపోతే అదే ఐడియా. అంటే ఎలాంటి న్యాయం చేస్తారంటారు ఈయన గెలిస్తే? ఒకవేళ ఎలాంటి న్యాయం చేస్తారని అంటారు అసలు? అంటే మనం ఏరియాలో ఉన్నాం కాబట్టి వాళ్ళు చెప్పగలం. దూరం అయితే వెళ్ళాలైతే చెప్పలేము. ఏదైనా మాట ఏదైనా జరుగుతుందైతే చెప్తాను, వింటాడు, చేస్తాడు. లేకపోతే సరే ఇవాళ కాదు రేపు వస్తాను చెప్పిస్తాను చెప్తున్నాడు. వస్తున్నాడు కూడా, ఏరియాలో తిరుగుతున్నాడు. అది అంటే సుజనా చౌదరి గారు బీజేపీ జనసేన టీడీపీ కూటమి నుంచి వస్తూ ఉన్నారు కదా, ఈ జనసేన కానీ టీడీపీ ఓట్లు ఆయనకు షేర్ అయ్యే అవకాశం లేదంటారా? ప్రభావం ఎలా ఉంటుందంటే కూటమి ప్రభావం? అదైతే అంత మనకి ఐడియా లేదు, మనం చూడలేదు, అంత దూరం దాకా వెళ్ళలేదు. అది అంటే ముఖ్యంగా మీ వన్ టౌన్లో కానీ మీ పశ్చిమ నియోజకవర్గంలో కానీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈరోజు మీరు? అంటే ఈరోజు సమస్యలు చాలా ఉంది. బట్ కొద్ది ఏరియా ప్రకారం మనం చెప్తాను. అంతా మనకి రాజకీయం మనకు తెలీదు. అది ఏంటి ఓవరాల్గా ఎలా ఉంటుందంటారు మరి పోటీ ఈసారి? ఓవరాల్ అయితే సమానంగా రావచ్చు. ఇక్కడ ఆసిఫ్ గారు, పైన చంద్రబాబు నాయుడు గారు. అది అలా అయితే న్యాయం జరుగుతుంది అంటారా? పైన ఒక 2 సీఎంగా, ఇక్కడ ఎమ్మెల్యే వేరే పార్టీ చెందిన వ్యక్తి ఉంటే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు? న్యాయం జరిగితే వాళ్ళ పని వాళ్ళు చూసుకోవాలి, చేయాలి. మరి పైన ఉంటే కొద్ది కిందవాడే జాగ్రత్త పని చేస్తాడు, చేపిస్తాడు. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.